వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఉండటాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకించింది. ఆయన బదిలీ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తులు పంపించింది. వృద్ధులకు నెలవారీ పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచిన తర్వాత సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్ద పంపిణీ చేయించాలని సీఎస్ ను టీడీపీ కోరింది. కానీ అందుకు విరుద్ధంగా ఒక నెలలో గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయించిన అధికార యంత్రాంగం తర్వాతి నెలలో బ్యాంకు ఖాతాల్లో వేయించింది. దీనివల్ల వృద్ధులు చాలా అవస్థలు పడ్డారు. ప్రతిపక్షాల పట్ల వ్యతిరేకత కలిగేలా వారిని రెచ్చగొట్టడానికే సీఎస్ ఇలా చేశారని టీడీపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి ఏనాడో బటన్ నొక్కిన పథకాలకు సరిగ్గా పోలింగ్ ముందు లబ్దిదారుల ఖాతాలకు డబ్బులు విడుదల చేయాలని అధికార యంత్రాంగం చూడటం కూడా ప్రతిపక్ష పార్టీల విమర్శలకు దారితీసింది. చివరకు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పంపిణీ నిలిపివేయించింది. ఇక విశాఖ చుట్టుపక్కల అసైన్మెంట్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అక్రమంగా కొనుగోలు చేశారని జనసేన టీడీపీ బహిరంగంగా ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడం వాంఛనీయం కాదని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికే తప్పుకొని సెలవుపై వెళ్తే బాగుంటుందని ఆయనకు సమాచారం పంపారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఆయన కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్టు సమాచారం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జవహర్ రెడ్డి మరికొందరు అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు మొదట డీజీపీని పిలిపించి కొద్దిసేపు మాట్లాడారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత జవహర్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారులు అందరినీ ఒకేసారి తన గదిలోకి పిలిపించారు. జవహర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయకుండా ముభావంగా ఉన్నారు. కొన్ని విషయాలు వివరించాల్సి ఉందని జవహర్ రెడ్డి చెప్పగా ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు బదులిచ్చారు. ప్రమాణ స్వీకార సమయం, స్థలం వివరాలు చెప్తే ఏర్పాట్లు మొదలు పెడతామని జీఏడీ కార్యదర్శి అన్నారు. ఖరారు కాగానే కబురు పెడతామని చంద్రబాబు చెప్పారు. అటవీ పర్యావరణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా ఆ సమయంలో వచ్చారు. ఆయనతో చంద్రబాబు కొద్దిసేపు విడిగా మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో నిన్న చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. దీంతో ఆయన నివాసం కిటకిటలాడింది. చంద్రబాబును కలిసిన వారిలో ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, కృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, గద్దె రామ్మోహన్ రావు, ఐనాబత్తుల ఆనందరావు, అరిమిలి రాధాకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, ఆనంద్ బాబు, శ్రవణ్ కుమార్, యార్లగడ్డ వెంకట్రావు, పార్థసారథి తదితరులు ఉన్నారు.